సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటేనమ్మా, ఇన్కమ్స్ విచ్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ ఆర్ ఎల్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్. సో ఎగ్జంప్షన్ వర్సెస్ డిడక్షన్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నామమ్మా. ఏంటి అని చెప్పేసానంటే కనుక, అసలు ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చెయ్యండి, గ్రాస్ ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చెయ్యని దాన్ని ఎగ్జంప్షన్ అంటాము. గ్రాస్ ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చేసి మైనస్ చేసేదాన్ని మనం ఏమంటాం, డిడక్షన్ అని చెప్పేసి అంటాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఓకే రైట్. ఇక్కడ ఈ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ అంటే ఇందులోకి ఏమొస్తాయి సార్ అంటే, ఇందులో మళ్ళీ స్పెసిఫిక్ ఎగ్జంప్షన్స్, జనరల్ ఎగ్జంప్షన్స్. మనం ఎలాగైతే స్పెసిఫిక్ డిడక్షన్స్, జనరల్ డిడక్షన్స్ అని చెప్పేసి మనం చూసామో, అలాగే ఇక్కడ స్పెసిఫిక్ డిడక్షన్స్, జనరల్ ఎగ్జంప్షన్స్ అన్నమాట. ఈ స్పెసిఫిక్ ఎగ్జంప్షన్స్ ఆల్రెడీ హెడ్ వైజ్ గా మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు శాలరీస్ లో తీసుకున్నాం అని చెప్పేసానంటే కనుక 1013A మనకి 10(5) నుంచి 1014 వరకు ఎగ్జంప్షన్స్ చూసుకుంటూ వచ్చాం. అవి ఏంటంటే స్పెసిఫిక్ హెడ్ వైజ్ ఎగ్జంప్షన్స్ అన్నమాట. అలా స్పెసిఫిక్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో లేనివి జనరల్ ఎగ్జంప్షన్స్. సో ఎగ్జంప్షన్స్ అన్ని కూడా ఎందులో కవర్ అవుతాయి అంటే సెక్షన్ 10 లో కవర్ అవుతాయి. మనకి డిడక్షన్స్ అన్ని కూడా సెక్షన్ 80 లోకి ఎలా కవర్ అవుతాయో, ఎగ్జంప్షన్స్ అన్ని కూడా మనకి సెక్షన్ 10 లోకి కవర్ అవుతాయంట. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జంప్షన్స్ అనే చాప్టర్ లో కొన్ని సెక్షన్స్ అనేవి చూద్దామమ్మా. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఎగ్జంప్షన్స్ మనకు తెలిసే ఉంటాయమ్మా. ఓకే, సో ఇందులో తెలియని వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో కొన్ని అన్ఇంపార్టెంట్ కూడా ఉంటాయి, అంటే మీకు అవసరం లేనివి కొన్ని ఉంటాయంట, వాటిని మనం చూడొద్దు. ఓకే రైట్. సో స్పెసిఫిక్ గా ఏవైతే అవసరమో అండ్ మీకు ఆల్రెడీ తెలిసినవి కొన్ని ఉంటాయి, కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయమ్మా. వాటి గురించి ఇంపార్టెంట్ వాటిని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే రైట్. మా రమ్య, ఎస్ సార్. అర్థమైందమ్మా? సూపర్. ఎస్ సార్. సో ఫస్ట్ చదవమ్మా జనరల్ ఆస్పెక్ట్. Yes, sir. Generally, all receipts which give rise to income are taxable under the Income Tax Act, unless they are expressly provided that it does not form part of total income. Section 10 provides for exemption in respect of various categories of income. Accordingly, in computing the total income of a previous year of any person, any income falling within any of the following provisions of Section 10 shall not be included. Various exemptions under Section 10 are grouped under convenient headings. Each such exemption is furnished together with the clause number as contained in Section 10 of the Income Tax Act hereunder. సో ఇక్కడ మనకి ఎగ్జామ్షన్స్ అన్ని కూడా ఎందులో ఇచ్చారంటమ్మా, సెక్షన్ 10 లో ఇచ్చారు, విచ్ డో నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది టోటల్ ఇన్కమ్. ఓకే రైట్. సో ఏవైతే నార్మల్ గా రిసీట్స్ వచ్చినాయి అన్నట్లో రెవెన్యూ రిసీట్స్ అనుకోమా, అవి ఖచ్చితంగా ట్యాక్సబుల్ అయిపోతాయి. కాకపోతే స్పెసిఫిక్ గా చెప్పాలి. అలా స్పెసిఫిక్ గా చెప్పే ఆస్పెక్ట్స్ ఈ ఎగ్జామ్షన్స్ అమ్మా. మనం చదువుకున్న స్టార్టింగ్ లో ఒక జనరల్ వర్డ్ అంటే జనరల్ సెంటెన్స్, ఆల్ రెవెన్యూ రిసీట్స్ ఆర్ taxable except specifically provided. అంటే స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేసినవి తప్ప మిగిలిన అన్ని రిసీట్స్ ట్యాక్సబుల్ అని చెప్తారు. అంటే ఆ స్పెసిఫిక్ గా చెప్పినవి అన్ని ఎక్కడ చెప్పారంట, సెక్షన్ 10 లో ఎగ్జామ్షన్స్ కింద చెప్పారంట. Yes, sir. రైట్, చదువమ్మా ఫస్ట్. Agricultural income derived in India is exempt. సో ఫస్ట్ 10(1) అంట. 10(1) ఏంటమ్మా, అగ్రికల్చరల్ ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఎగ్జామ్ట్. సార్ మనకి ట్యాక్స్ చేస్తున్నారు కదా సార్, అది ఎలాగమ్మా, ఇండైరెక్ట్ వేలో ట్యాక్స్ చేస్తున్నారమ్మా. లోయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ ఆక్యుపై చేసే విధంగా మనకి ప్లాన్ చేసి అగ్రిగేషన్ అనే ఒక మెకానిజం ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయెస్ట్ స్లాబ్ ని బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తర్వాత ఉంటే లోయెస్ట్ స్లాబ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఆ వరకు ట్యాక్స్ అన్నా సరే నీకు ఏం చేస్తున్నారమ్మా, ఎగ్జామ్షన్ ఇస్తున్నారు కదా. Yes, sir.
సో దాని కాబట్టి 10(1) ప్రకారం ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్. కానీ ఏం చేస్తారంట, అగ్రిగేషన్ చేసి ఇండైరెక్ట్ టాక్సేషన్ చేస్తారు. అగ్రిగేషన్ ద్వారా ఇండైరెక్ట్లీ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే కనుక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే కనుక దాన్ని హైయెస్ట్ స్లాబ్స్ లో ట్యాక్స్ చేస్తారమ్మా. డ్యూ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది యాడింగ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ టాక్సిబుల్ ఇన్కమ్ విల్ బి ఏమవుతుందంట, మూవ్ టు హైయర్ స్లాబ్స్. మూవ్ టు హైయర్ స్లాబ్స్. ఓకేనమ్మా, రైట్. సో Yes, sir. ఇది సెక్షన్ 10(1) అగ్రికల్చర్ ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా. సార్ ఇక్కడ నాన్ రెసిడెంట్ ఎర్న్ చేస్తే, మా నాన్ రెసిడెంట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎర్న్ చేశాడంట ఇండియాలో, Yes, sir. అప్పుడు Exempt, sir. ఎగ్జామ్టెడ్ అమ్మా. Yes, sir. సో ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా అన్నాడు కానీ ఇది రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అని చెప్పలేదమ్మా. Yes, sir. ఓకే, సో ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో వస్తే రెసిడెంట్ కి, Taxable, sir. నాన్ రెసిడెంట్ కి వస్తే నాన్ రెసిడెంట్ మనకు సంబంధం ఉండదు, సార్. సంబంధం ఉండదు. ఓకేనమ్మా, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ 10(2) Receipts out of income of HUF or the income of impartible estate by an individual, impartible estate by an individual as a member of HUF are exempt from tax. Such receipts are హెచ్ఎఫ్ నుంచి కనుక ఇన్కమ్ వచ్చినట్లయితే, మా హెచ్ఎఫ్ నుంచి ఇన్కమ్ వచ్చింది అనుకోమ్మా, హెచ్ఎఫ్ ఆల్రెడీ ఏం చేస్తుందమ్మా, tax pay చేస్తుంది, సార్. ట్యాక్స్ పే చేస్తుంది. కాబట్టి మళ్ళీ మెంబర్ ఆఫ్ ది ఇండివిజువల్, మెంబర్ ఆఫ్ ది హెచ్ఎఫ్ మళ్ళీ ట్యాక్స్ పే చేయాలా? అవసరం లేదు, సార్. అవసరం లేదమ్మా. ఇంపార్షిబుల్ అంటే ఇంకా పార్టీషన్ అవ్వని అని చెప్పేసి అని అర్థం అమ్మా. ఎస్, సార్. ఓకే, సో బై అన్ ఇండివిజువల్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ హెచ్ఎఫ్ ఆర్ ఎక్సెప్ట్ ఫ్రమ్ సచ్ ట్యాక్స్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ చదువమ్మా. Such receipts are not chargeable to tax in the hands of a member of HUF, even if tax is not paid or payable by the HUF on its total income. సో టోటల్ ఇన్కమ్ మీద హెచ్ఎఫ్ ట్యాక్స్ పే చేసినా పే చేయకపోయినా సరే, అక్కడ ఇప్పుడు హెచ్ఎఫ్ చేసిన ఎగ్జామ్టెడ్ అనుకుంటే వీళ్ళ చేతిలో కూడా నాట్ ట్యాక్సబుల్. హెచ్ఎఫ్ చేతిలో ట్యాక్సబుల్ అనుకోమ్మా, హెచ్ఎఫ్ ట్యాక్స్ కట్టేసింది అనుకోమ్మా, వీళ్ళ చేతిలో మళ్ళీ ట్యాక్సబుల్ అవ్వదు. ఎస్, సార్. కంపెనీకి అయితే అలా కాదని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. ఎస్, సార్. అంతేనా? ఎస్, సార్. కంపెనీ ట్యాక్సెస్ పే చేసినా సరే మళ్ళీ డివిడెండ్ కనుక పే చేస్తుంది అనుకో, మా షేర్ హోల్డర్ కి ఏం చేయాలి? షేర్ హోల్డర్స్ ట్యాక్స్ పే చేయాలి, సార్. షేర్ హోల్డర్స్ ట్యాక్స్ పే చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఎస్, 10(2)(a). 10(2)(a). Share of profit of a partner in a firm which is separately assessed to tax in the hands of the firm is exempt. Similar exemption is available to the partners of LLP. పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టేసి ఆ ప్రాఫిట్ ని మనకి షేర్ చేసినా సరే మళ్ళీ ఏమవుతుందంట? Exempt, sir. పార్ట్నర్ చేతిలో ట్యాక్స్ అవుతుందా? అవ్వదు, సార్. ట్యాక్స్ అవ్వదు. ఒకవేళ రెమ్యూనరేషన్, ఇంట్రెస్ట్ లాంటివి తీసుకుంటే కనుక ఎంతవరకు అయితే పార్ట్నర్షిప్ ఫర్మ్ కి అలౌ చేశారో రెమ్యూనరేషన్, ఇంట్రెస్ట్, ఎక్స్పెండిచర్ కింద అంతా కూడా ఇండివిజువల్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందమ్మా. ఎస్, సార్. అది కూడా ఎలాగా? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఈవెన్ దో రెమ్యూనరేషన్, ఇంట్రెస్ట్, శాలరీ ఎలా ఏ పేరుతో పే చేసినా సరే. ఎస్, సార్. అంతే కదమ్మా? ఎస్, సార్. రైట్. సో నెక్స్ట్ బాక్స్ లో ఉన్న చదవమ్మా. In the case of a firm or LLP, the total income after deducting interest and salary to partners is taxable. Partners are not liable to be taxed in respect of the share of income of the firm by virtue of Section 10(2)(a). However, payments by the firm to the partners, such as interest, remuneration, commission, etc., shall be chargeable to tax in the hands of the respective partners to the extent deduction claimed in the hands of the firm. Share of profit shall be exempt in the hands of the partners irrespective of composition of income, taxable or otherwise derived by the firm. సో వన్స్ ఫర్మ్ అనేది ట్యాక్స్ కట్టేస్తే కనుక వీళ్ళు ట్యాక్స్ కట్టకలేదమ్మా. ఎస్, సార్. అదే ఫర్మ్ రెమ్యూనరేషన్, ఇంట్రెస్ట్ అలాంటివి ఎలా చేస్తుందంటే ఎంతవరకు అయితే కనుక ఫర్మ్ కి ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తున్నారో అంతవరకు వీళ్ళ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఒకవేళ ఫర్మ్ చేతిలో డిజలవ్ అయితే ఫర్మ్ ట్యాక్స్ కట్టేస్తుంది కాబట్టి మళ్ళీ వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, సార్. ఉండదు.
అంతేనమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్. Section 1010B. అవసరం లేదమ్మా అది. ఇది అంటే Yes, sir. స్పెసిఫిక్ గా భోపాల్ గ్యాస్ లీకేజ్ డిజాస్టర్ జరిగిన దానికి అడుగుతున్నట్టు. ఓకే, ఇస్తున్నట్టు. సో అలాంటి స్పెసిఫిక్ సంబంధించినవి జనరల్ గా అడగడం. ఓకేనా? Okay, sir. రైట్. నెక్స్ట్. Section 1010BC. Any amount received or receivable from the central government or a state government or a local authority by an individual or his legal heir by way of compensation on account of any disaster shall be exempt from tax. ఇది However, జనరల్ నేచర్ లో ఉంది కాబట్టి ఇలాంటి అడిగే అవకాశం ఉంటుంది. కానీ పైది స్పెసిఫిక్ నేచర్ లో ఉంది. అంటే ఒక్క ఇన్సిడెంట్ కి మాత్రమే సంబంధించింది. అందుకని అడగడం. ఓకే, రైట్. నెక్స్ట్ however, this exemption is not available for the amount received or receivable to the extent such individual or his legal heir has been allowed a deduction under this act on account of any loss or damage caused by such disaster. సో ఎక్కడైనా సరే కాజ్ గా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ఏదైనా సరే ఇక్కడ డిజాస్టర్ కాంపన్సేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఏ డిజాస్టర్ కి ఎగనెస్ట్ గా ఇస్తుంది అనుకో కాంపన్సేషన్. అలాంటప్పుడు ఏమవుతుందంట, దట్ అమౌంట్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. కానీ Exempt ఒకటే from కండిషన్, taxes. ఇది ఇక్కడ వేరే వాళ్ళకి డైరెక్షన్ కింద ఇవ్వకూడదు. Yes, sir. అర్థమైంది? సో అక్కడ డైరెక్షన్ కింద ఇస్తే ఇక్కడ అలౌ చేయరు, లేకపోతే ఇక్కడ ఎగ్జంప్షన్ అనేది వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. Yes, sir. Clear? Clear, sir. రైట్. నెక్స్ట్ ఎగ్జంప్షన్ టు నాన్ రెసిడెంట్స్ అండ్ ఫారెన్ కంపెనీస్ ఉంటుందమ్మా, చూద్దాం. Yes, sir. జనరల్ గా నాన్ రెసిడెంట్స్ గురించి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నాన్ రెసిడెంట్ సిలబస్ అంతా కూడా మీకు సిఏ ఫైనల్ లోకి వస్తుంది. ఓకేనా? Yeah. రైట్. Section 1042. In the case of an individual being a non-resident as per Foreign Exchange Management Act, any income by way of interest on money standing to the credit of his non-resident account in any bank in India నాన్ is రెసిడెంట్ exempt from ఎక్స్టర్నల్ tax. అకౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్ అంటారమ్మా. ఏంటది? NRE account. సో ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే ఇది అంటే కనిపించడానికి రూపీస్ లో మనం కనిపిస్తున్నా సరే ఇట్ ఈస్ ఏ ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ అకౌంట్ అమ్మా. ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ అకౌంట్ Yes, sir. అంటే ఇప్పుడు నీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందనుకో ఏదైనా బ్యాంక్ లో, అందులో ఏంటి రూపీస్ కనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరికైనా అవుట్ సైడ్ ఇండియాలో పే చేయాలనుకో నువ్వేం చేయాలి, ఫారిన్ కరెన్సీ కొనుక్కుని దానికి పర్మిషన్ తీసుకుని దాని ప్రకారం కొనుక్కుని నువ్వు పే చేయాలి. ఓకే. Yes, sir. సో ఇక్కడ నాన్ రెసిడెంట్ అనేవాడు మాత్రం రెండు అకౌంట్స్ ఉంటారమ్మా. ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్ అని రెండు అకౌంట్స్ ఉంటాయి. నాన్ రెసిడెంట్ కి ఎన్ఆర్ఓ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్. ఇప్పుడు నార్మల్ గా ఎన్ఆర్ఓ అకౌంట్ ఉందనుకోమ్మా, ఇండియన్ అకౌంట్ ఇది. Yes, sir. ఎన్ఆర్ఈ అంటే అవుట్ సైడ్ ఇండియా అకౌంట్. ఇది రెండు కలిపి ఒకే బ్యాంక్ లో మనం మెయింటైన్ చేయొచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకో, ఎస్బీఐ లోనే ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్ రెండు మెయింటైన్ చేయొచ్చమ్మా. Yes, sir. ఇక్కడ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఈ రెండు ఒకటి నాన్ రెసిడెంట్ అకౌంట్సే. ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఈ అకౌంట్ కి డబ్బులు పంపిస్తున్నాం అనుకోమ్మా మనం, Yes, sir. అవుట్ సైడ్ ఇండియా పంపించినట్టేనమ్మా. ఒకే బ్యాంక్ లో ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఈ అకౌంట్ కి నువ్వు డబ్బులు పంపిస్తుంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ అవుట్ సైడ్ ఇండియా. ద Yes, sir. ట్రాన్స్ఫర్ అవుట్ సైడ్ ఇండియా చేస్తున్నప్పుడు దేర్ ఇస్ ఏ ప్రొసీజర్ కాల్డ్ 15CA 15CB ప్రొసీజర్ అమ్మా. అంటే ఫార్మ్ సిబి సబ్మిట్ చేయాలమ్మా బ్యాంక్స్ కి. Yes, sir. ఫార్మ్స్ టు బి సబ్మిటెడ్ టు సెండ్ మనీ అవుట్ సైడ్ ఇండియా. అర్థమైందా? సో ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఈ అకౌంట్ కి నువ్వు పంపించాలంటే ఇది అవుట్ సైడ్ ఇండియాకి పంపిస్తున్నట్టు. అవుట్ సైడ్ ఇండియాకి డబ్బులు పంపిస్తున్నప్పుడు ద ప్రొసీజర్ కాల్డ్ 15CA CB అని ప్రొసీజర్ ఉంటదమ్మా. ఆ ఫార్మ్స్ నువ్వు బ్యాంక్ వాడికి ఫైల్ చేయాలంటమ్మా. ఎందుకని Yes, చెప్పేసానంటే ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి నువ్వు కావాలంటే ఎవరికైనా సరే అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న ఎవరికైనా సరే డబ్బులు పంపించేయచ్చమ్మా. Yes, sir. సో ఇప్పుడు నువ్వు నీకు అవుట్ సైడ్ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి డైరెక్ట్ అవుట్ సైడ్ ఇండియాకి పేమెంట్ చేయగలవా? చేయలేవు. KLM, sir.
సో అందుకోసం చెప్పేసి ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ లో నీకు ఇంట్రెస్ట్ ఏమో వచ్చిందనుకోమ్మా. Yes, sir. సో ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ లో నీకు ఫండ్స్ ఉన్నా అవన్నీ కూడా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నట్టే. అవుట్ సైడ్ ఇండియన్ ఫండ్స్ కింద లెక్క అన్నమాట. Yes, అర్థమైందమ్మా? sir. సో అందుకని చెప్పేసి అర్థమైంది, sir. అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న అమౌంట్ కింద లెక్కేసాడు కాబట్టి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా నాన్ రెసిడెంట్ ఉన్నాడు అనుకోమ్మా, నాన్ రెసిడెంట్ కి అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ అవుతుందా? అవ్వదు, sir. సో నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్ అంటారు. ఎన్ఆర్ఈ అకౌంట్ లో డబ్బులు అంటే కనుక ఎక్కడ ఉన్నట్టు? Outside India ఉన్నట్టు, sir. అవుట్ సైడ్ ఇండియాలోనే ఉన్నట్టు కాబట్టి ఆ డబ్బుల మీద వచ్చిన ఇంట్రెస్ట్ ని వాడి చేతులు ఏం చేస్తున్నారంటమ్మా, ఎగ్జంప్షన్ ఇస్తున్నారంట. నాట్ టాక్సబుల్, ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. Yes, sir. క్లియర్? Clear, sir. రైట్, నెక్స్ట్. Section 10(6)(b). Any income arising to a non-corporate, non-resident or a foreign company by way of royalty or fees for technical services rendered in or outside India to the National Technical Research Organization shall be exempt from tax. సో ఇది కూడా మనం స్పెసిఫిక్ కాబట్టి చదువుకోవాల్సిన అవసరం లేదు. Yes, sir. అర్థమైందా? రైట్, నెక్స్ట్. Receipts from life insurance policy. సో 10(10)D గురించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం అమ్మా. టీడీఎస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు టీడీఎస్ లో మనం మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వస్తే కనుక అక్కడ మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందమ్మా? మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం 10(10)D గురించి మాట్లాడుకున్నాం. 10(10)D అని చెప్తూనే అక్కడ మీకు ఏం చెప్పాను, 80C లో మీకు క్రైటీరియా ఇచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. మాకు గుర్తుందా? 80C లో మీకు ఏమిచ్చారు, ఒక క్రైటీరియా ఇచ్చారు. Yes, ఆ sir. క్రైటీరియాలో మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే కనుక మనకి డిడక్షన్ వచ్చే ప్రొసీజర్ చెప్పారమ్మా. అందులో మనకి ఏం చెప్పారంటే, సో ఇదే టేబుల్ అక్కడ రిపీట్ అవుతుందమ్మా. గుర్తుందా? Yes, sir. సో 80C లో మనకి 10% కంటే సమ్ ఇష్యూడ్ కంటే, క్యాపిటల్ సమ్ ఇష్యూడ్ కంటే సమ్ ఇష్యూడ్ లో 10% కంటే మనం ఎక్కువ ప్రీమియం పే చేస్తుంటే కనుక అది 80C లో డిడక్షన్ రాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే సో 80U లో కవర్ అయిన డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కనుక 15%, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15% అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. Yes, sir. సో 80C లో డిడక్షన్ ఎలాగైతే రాదో వీళ్ళకి ఎగ్జామ్షన్ కూడా రాదంట. 10(10)D ప్రకారం ఎగ్జామ్షన్ కూడా రాదంటమ్మా. Yes, sir. సో ఇప్పుడు ఒకసారి చదవమ్మా. Section 10(10)D. Any sum received under a life insurance policy, including bonus thereon, shall be exempt. However, such exemption shall not apply to the following sum received in respect of policies covered under Section 80(DD)(3), which deals with deduction in respect of maintenance, including medical treatment of a dependent with disability. సో డిపెండెంట్ విత్ డిజేబిలిటీ ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళకి మనం పాలసీ ప్రొసీడ్స్ ఏమైనా వచ్చాయనుకోమ్మా, Yes, sir. అలాంటప్పుడు అది ట్యాక్సిబుల్ అవుతుందంట. నార్మల్ గా అయితే కనుక ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రొసీడ్స్ ఎగ్జామ్టెడ్. Yes, sir. కొన్ని కేసెస్ లో తప్ప అని చెప్పేసి 80(DD)(3) లో కవర్ అయిన ఆస్పెక్ట్ లో ట్యాక్సిబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం 3 చోట్ల చెప్పుకున్నాం అమ్మా. మనం నార్మల్ గా పాలసీ ప్రీమియం పే చేసిన వాడే ప్రొసీడ్స్ రిసీవ్ చేసుకుంటే కనుక అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం. అదే ఏ పర్సన్ పేరు మీద అయితే మనం కీ పర్సన్ కింద భావించి మనం పే చేసామో వాడు ఎంప్లాయీ అనుకుంటే కనుక ఆ ఎంప్లాయీకి పే చేస్తే, ఎంప్లాయీకి పాలసీని అసైన్ చేస్తే వాడికి వచ్చే అమౌంట్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నామా, సాలరీస్. అదే వాడు చనిపోయి మనం పాలసీని అసైన్ చేస్తాం, వాడు చనిపోయాడు అనుకుంటే లీగల్ హెయిర్స్ రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ చేతిలో ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం, అదర్ సోర్సెస్. ఇలా మనం కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి చెప్తున్నాం. సో కీమెన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ట్యాక్సిబుల్ అంటమ్మా, ప్రొసీడ్స్ ట్యాక్సిబుల్ అవుతాయంట. తర్వాత
an insurance An policy insurance policy as ఇక్కడ under. ఏదైతే 80U లో 80C లో మనం చెప్పుకున్నామో, ఎందుకంటే ఎక్కువ ప్రీమియం పే చేస్తే కనుక నీకు డిసలవెన్స్ అనేది అంటే డిడక్షన్ అలవెన్స్ అనేది రాదనుకున్నామో, అలా ఎక్కువ పే చేసినప్పుడు కూడా వచ్చే పాలసీ ప్రొసీడ్స్ మెచ్యూరిటీ మీద ఏం రాదంటమ్మా 1010D ప్రకారం డిడక్షన్ అనేది రాదు. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ సార్ నోట్ పాయింట్ అవసరం లేదా నోట్ సార్? పాయింట్ కూడా చదవమ్మా. Yes, sir. Note, above requirements are not applicable if the amount is received on the death of a person. నార్మల్ గా ఇది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కదమ్మా. లైఫ్ ఇన్సూరెన్స్ sir. పాలసీ అంటే ఏంటి? టర్మ్ పాలసీయే కదా. Yes, sir. సో టర్మ్ పాలసీ అనుకున్నప్పుడు మనం బతికుండగా టర్మ్ అయిపోయినా మెచ్యూరిటీ వస్తుంది, ఒకళ్ళు చనిపోయినా మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. Yes, sir. సో ఈ పైన చెప్పిన క్రైటీరియా ఎక్కడ చూడక్కర్లేదంటమ్మా, డెత్ ఆఫ్ ఏ Death పర్సన్ of a person. చూడక్కర్లేదంట. ఓన్లీ ఆడు బతికున్నప్పుడు వాడు రిసీవ్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది టాక్సిబుల్ కేసెస్ లోకి వస్తాయి. Yes, sir. ఓకే నెక్స్ట్ In the eventuality of a maturity, proceeds received under a life insurance policy being subject to tax premium paid, if any, shall be excluded while computing the taxable amount. సో టాక్సిబుల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నువ్వు ఆల్రెడీ పాలసీ ప్రీమియం కట్టి ఉంటావు కదమ్మా. Yes, sir. సో మెచ్యూరిటీ ప్రొసీడ్స్ లోంచి ఇక్కడ నీకు ప్రీమియం పెయిడ్ అనేది మైనస్ చేస్తే ఎక్సెస్ అమౌంటే కదా నీకు వచ్చినట్టు. Yes, sir. ఆ ఎక్సెస్ అమౌంట్ నే నీకు ఏం చేస్తారంటమ్మా టాక్సిబుల్ చేస్తామని Taxable. చెప్పేసి అని చెప్తున్నారు. Yes, sir. ఓకే రైట్ నెక్స్ట్ ఇండివిజువల్స్ అని ఉంది కదమ్మా 1011A చదువు. Yes, sir. Section 1011A. Any amount received in the nature of interest or withdrawal from an account opened in accordance with Sukanya Samriddhi Account Rules 2016 shall be exempt from tax. సో ఇది కూడా స్పెసిఫిక్ గా ఉన్నది కాబట్టి దీన్ని కూడా అడిగే ఛాన్సెస్ అనేవి తక్కువ, జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి అంతే. ఓకే నెక్స్ట్ Section ఇన్కమ్ which 1026. accrues or arises to a Sikkimese అంటే మనకి సిక్కిం లో ప్రజల్ని సిక్కిమీస్ అంటారమ్మా. ఇది కూడా ఓన్లీ పర్టికులర్ స్టేట్ కాబట్టి ఉంటది కాబట్టి ఇది కూడా మనల్ని అడగడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ. Okay, sir. ఓకేనమ్మా. సో అది మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, అంతగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నెక్స్ట్ స్కాలర్షిప్ 1016. స్కాలర్షిప్స్ గ్రాంటెడ్ టు మీట్ ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షల్ బి ఎగ్జామ్టెడ్. ఎవరైనా సరే స్కాలర్షిప్ ఇస్తే కనుక మనం చదువుకుంటున్నాం అనుకుంటే ఆ స్కాలర్షిప్ మళ్ళీ తీసుకొచ్చి ట్యాక్సబుల్ చేయొచ్చమ్మా? No, sir. ఎగ్జామ్టెడ్ అంటది. Yes, నెక్స్ట్ sir. ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ చదవమ్మా. Section 1017. In the case of members of parliament or state legislature or any other committee thereof, any income by way of the following shall be exempt from tax. Daily allowance received. Any allowance received by a member of parliament under the members of parliament constituency allowance rules 1986. Any constituency allowance received by a member of any state legislature. సో డైలీ అలవెన్స్ గానీ లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి వచ్చే అలవెన్సెస్ గానీ లేకపోతే కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఇక్కడ ఎమ్మెల్సీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ గానీ అక్కడ వచ్చే కాన్స్టిట్యుయెన్సీ అలవెన్సెస్ గానీ ఏమైనా వస్తే కనుక వాటి అన్నిటిని కూడా ఏం చేస్తారంటమ్మా ఎగ్జామ్ చేస్తారంట. Exempt ఎవరికి? ఎంపీస్ ఎమ్మెల్యేస్. వాళ్ళకి వచ్చే అమౌంట్ ని శాలరీ అంటామా? No, sir. హానరోరియం. ఎక్కడ ట్యాక్సిబుల్ చేస్తాం? అదర్ సోర్సెస్. Other sources. ఓకే Yes, sir. నెక్స్ట్ Awards and rewards. Section 1017A. Any payment made in cash or in kind shall be exempt from tax provided it is made in pursuance of any award instituted in the public interest by the central or any state government or any other body and approved by the central government, or as a reward by the central government or any state government for such purposes as may be provided by the central government in the public interest.
సో ఇన్ ద పర్సన్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైనా మనకి పేమెంట్స్ వస్తే కనుక ఎవరి దగ్గర నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ Central కానీ స్టేట్ government or గవర్నమెంట్ state దగ్గర కానీ government. రివార్డ్స్ అవార్డ్స్ ఏమైనా వస్తే కనుక అదంతా కూడా ఏమవుతుందంట ఎగ్జామ్టెడ్, నాట్ ట్యాక్సబుల్, కవర్డ్ అండర్ 10 to 17A. Yes, నెక్స్ట్ sir. Pension and family pension for gallantry awardees. Section 10(18). Any income by way of the following shall be exempt for tax. Pension received by an individual who has been in the service of the central or state government and has been awarded Paramveer Chakra or Mahavir Chakra or Veer Chakra or such other gallantry award as may be notified, and family pension received by any member of the family of an individual referred above. సో పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర ఇలాంటి గ్యాలంటరీ అవార్డ్స్ ఏమైనా వచ్చాయనుకో, మా గ్యాలంటరీ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఏమవుతుందంటే పెన్షన్ అమౌంట్ నాట్ Exempt. ట్యాక్సబుల్, ఎగ్జామ్టెడ్. అదే వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ వస్తే అంటే వాళ్ళు చనిపోయిన దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది అనుకో పెన్షన్, ఆ ఫ్యామిలీకి వచ్చిన పెన్షన్ కూడా ఏమవుతుందంట Exempt from tax, sir. నాట్ ట్యాక్సబుల్. ఇక్కడ ఫ్యామిలీ అంటే ఎవరంట స్పౌస్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ది ఇండివిజువల్, పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది ఇండివిజువల్, ఎనీ ఆఫ్ దెమ్ who are mainly wholly dependent on the individual. పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ అయితే కనుక డిపెండ్ అయి ఉండాలి. స్పౌస్, చిల్డ్రన్ అయితే కనుక డిపెండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. రైట్. నెక్స్ట్ ఈ 1026 కూడా అవసరం లేదమ్మా. నెక్స్ట్ Subsidy. చదువు. Section 1030. In the case of an SSC who carries on the business of growing and manufacturing tea in India, the amount of any subsidy received from or through the tea board for replantation or replacement of tea bushes or for rejuvenation or consolidation of areas used for cultivation is exempt. In order to avail క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా అనుకుంటే కనుక ది అమౌంట్ ఆఫ్ ఎనీ సబ్సిడీ రిసీవ్డ్, ఏదైనా సబ్సిడీ వస్తే కనుక ఆ సబ్సిడీ ఏమవుతుందంట ఎగ్జామ్ట్ అవుతుందంట. Yes, sir. In order In to order to this avail this exemption, exemption, the SSA shall furnish along with the return of income a certificate from tea board mentioning the amount of subsidy received during the previous year. సో నార్మల్ గా ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది అనుకో, ఒక చేతి ఇస్తుంది, ఒక చేతితో ఆగేసుకుంటది. నార్మల్ గా సబ్సిడీ ఇచ్చినా సరే సబ్సిడీ కూడా ఏమవుతుంది ట్యాక్సిబిలిటీలోకి వెళ్ళిపోతుందమ్మా. Yes, sir. సో కానీ ఈ పర్టికులర్ సబ్సిడీ మాత్రం ఎగ్జామ్టెడ్ అంట. Yes, sir. నెక్స్ట్ Section 1031. In the case of an SSC carrying on the business of growing and manufacturing rubber, coffee, cardamom, or such other notified commodity in India, the amount of any subsidy received from or through the concerned board under any scheme for replantation or replacement of plants or for rejuvenation or consolidation of areas used for cultivation shall be exempt from tax. In order to avail this exemption, the SSC shall furnish along with the return of income a certificate from the concerned board mentioning the amount of subsidy received during the previous year. ఇక్కడైతే టీ గురించి అమ్మ సెక్షన్ 1030 టీ గురించి అయితే 31 వచ్చేసరికి కాఫీ అండ్ రబ్బర్. అర్థమైందా? Yes, sir. సో కాఫీ అండ్ రబ్బర్ కి సంబంధించిన ఏమైనా సబ్సిడీ వస్తే కనుక అది ఇక్కడ కవర్ అవుతుందంట. Yes, sir. రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ 10AA యూనిట్స్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. Yes, sir. సో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి నేను కొంచెం చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నది చదువుదామా, ఒకసారి ఆఫ్ చేసి. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ SEZ అంటారమ్మా. నార్మల్ గా SEZ అంటే ఎలా ఉంటుందంటే కనుక ఒక 100 acres ప్లేస్ ఉందనుకోమ్మా. ఇఫ్ యూ పూల్ అప్ 100 acres, ఒక మినిమం SEZ యాక్ట్ ప్రకారం SEZ అంటే ఒక 100 acres లో ఉండాలన్నమాట.
ఓకే. ఒక 100 ఏకర్స్ ఉన్న ఏదైనా ప్లేస్ ని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఎస్ఈజెడ్ జోన్ గా మనం ఎస్ఈజెడ్ జోన్ కింద మనం డిక్లేర్ చేయమని అడగచ్చంట. సార్ ఇక్కడ ఉన్న ఈ ఎస్ఈజెడ్ జోన్ కింద కనుక మనకి డిక్లేర్ చేస్తే ఉపయోగాలు ఏంటి సార్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఎస్ఈజెడ్ జోన్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ఎస్ఈజెడ్ జోన్ లో ఆథరైజ్డ్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుందమ్మా. సపోజ్ ఎగ్జాంపుల్ కి హైదరాబాద్ లోని రహేజా ఐటీ పార్క్ అని అంటారమ్మా. సో ఇక్కడ రహేజా ఐటీ పార్క్ అనేది ఎస్సీజెడ్ అమ్మా, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇక్కడ నుంచి ఏం జరుగుతాయి సార్ అంటే ఆథరైజ్డ్ యాక్టివిటీ ఇక్కడ ఏంటి సార్ అని చెప్పేసి అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ గా ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ వెళ్తే ఇండియాకి మంచిదమ్మా. ఏదైనా కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరిగితే ఇండియా అక్కడ ఆ కంట్రీకి చాలా మంచిది. ఓకే, ఎందుకంటే ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి వస్తాయి. ఓకే, మనం గనక ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం అనుకోమ్మా, వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటే ఇండియాలోకి ఇక్కడ ఇంపోర్ట్స్ ద్వారా ఏమవుతుంది ఫారిన్ కరెన్సీ తగ్గిపోతుందమ్మా. టు ప్రమోట్ మనకి ఎప్పుడు కూడా ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఎక్కువ ఉండాలి. మరి ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మనం ఏం చేయాలంట అక్కడ ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయాలి. ఆ ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసం స్పెసిఫిక్ గా జోన్స్ ని ఏర్పాటు చేయొచ్చంట. ఈ రహేజా ఐటీ పార్క్ లో స్పెసిఫిక్ గా ఆథరైజ్డ్ యాక్టివిటీ ఏంటంటే కనుక సాఫ్ట్వేర్ అమ్మా, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ యూనిట్ కనుక ఎస్టాబ్లిష్ ఇక్కడ ఏంటంటే టోటల్ గా ఎస్సీజెడ్ అంతటికి కూడా ఒక డెవలపర్ ఉంటాడమ్మా. సో ఎస్సీజెడ్ జోన్ అంతటిని కూడా డెవలపర్ ఉంటారు. సో డెవలపర్ ఏం చేస్తాడంటే ఈ విల్ కన్స్ట్రక్ట్ బిల్డింగ్స్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ వీళ్ళు డెవలపర్ అనేవాడు టేక్ కేర్ చేస్తాడంట. ఈ బిల్డింగ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని యూనిట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారటమ్మా. సో ఈ యూనిట్స్ ఎస్సీజెడ్ యూనిట్స్ వేరు, ఎస్సీజెడ్ డెవలపర్ వేరు, ఎస్సీజెడ్ వేరు. ఓకే, సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక కమిషనర్ ని అపాయింట్ చేస్తుందమ్మా. ఈ ఎస్సీజెడ్ జోన్ కి కమిషనర్ అనేవాడు ఒకడు ఉంటాడు. సో వీడు ఆథరైజ్ చేస్తాడంట. ఇక్కడ ఏంటంటే ఈ జోన్ నుంచి కనుక నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే నామినల్ డాక్యుమెంటేషన్ అమ్మా. సో సింపుల్ డాక్యుమెంటేషన్ మనం చేసి ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ కమిషనర్ కి పర్మిషన్ తీసుకుని మనం ఏం చేస్తాం ఎక్స్పోర్ట్ అనేది చేసేయచ్చు. చాలా నామినల్ ప్రొసీజర్. ఓకే, సింప్లీ ఫైలింగ్ ఏ ఫామ్, ఒక ఫామ్ ఫైల్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఆ పర్మిషన్ అనేది తీసుకోవచ్చు ఫర్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ పర్మిషన్ తీసుకోవచ్చమ్మా. సో ఫస్ట్ తర్వాత మనకి డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామమ్మా ఇక్కడ పర్మిషన్ తీసుకుని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ముందు మనకి ఏమొస్తాయి మనీ వస్తాయంట. సో ఎఫ్ఐఆర్సి, సో ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ అనేది వస్తుందంటమ్మా. ఆ ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ వాడి దగ్గరికి వస్తుంది. సో ఈ ఫార్వర్డ్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ అనేది ఇండియాలోకి డబ్బులు వచ్చాయని చెప్పేసి దీనికి అగనెస్ట్ గా మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు సబ్మిట్ ఇన్వాయిస్. ఏదైతే మనకి ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ అనేది వచ్చాయో దానికి అగనెస్ట్ గా బ్యాంక్ వాడికి మనం ఏం సబ్మిట్ చేయాలమ్మా ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఇన్వాయిస్ సబ్మిట్ చేయాలంట. అలాగే ఎక్స్పోర్ట్ జరిగినాయి అని చెప్పేసి ప్రూఫ్ కూడా మనం సబ్మిట్ చేయాలంట. ఓకే, సో ఈ ఎఫ్ఐఆర్సీస్ అన్నిటికీ కూడా రియలైజేషన్ మన అకౌంట్ లో డబ్బులు పడాలంటే కనుక బ్యాంక్స్ ఫారిన్ కరెన్సీ లెవెల్లోనే ఆపేస్తాయమ్మా. ఫారిన్ కరెన్సీ లెవెల్లోనే ఆపేసి మనం ఏ ఇన్వాయిస్ అగెన్స్ట్ గా చేస్తున్నామో దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ జరిగిందా లేదా కన్ఫర్మేషన్ అనేది ఇస్తే కనుక అప్పుడు మనకి ఏం చేస్తారంటమ్మా ఇక్కడ ఎఫ్ఐఆర్సీలో వచ్చిన డబ్బుల్ని మన అకౌంట్ లోకి వేస్తారంట. మరి అలా చేయాలంటే కమిషనర్ ఎక్స్పోర్ట్స్ పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్ తీసుకుని సబ్మిట్ చేయాలమ్మా. ఓకే, సో ఇలా మనకి
అంటే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ఎస్సీజెడ్ డెవలపర్ అంటే అందులో మీకు బిజినెస్ స్టార్ట్ చేసేవాడిని ఏమంటారంటమ్మా ఎస్సీజెడ్ యూనిట్ అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఇలా ఎస్సీజెడ్ అనేది వస్తుందమ్మా. ఎస్సీజెడ్ లో మనకి యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఉపయోగం ఏంటి సార్ అని చెప్పేసి అని అంటే కనుక ఇక్కడ చాలా ఉపయోగం ఉంటుందమ్మా. 1010A ప్రకారం ఏం చేస్తారంట ఎగ్జంప్షన్ అనేది ఇస్తారంట. దేనికి సార్? ప్రాఫిట్. ఇక్కడ యూనిట్ ఏదైతే ఉందో యూనిట్ ఎస్టాబ్లిష్డ్ అనే వాళ్ళు ప్రాఫిట్ కనుక ఎర్న్ చేసినట్లయితే ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ అనేది ఎగ్జామ్టెడ్. ఇక్కడ ట్యాక్స్ అనేది ఎగ్జామ్టెడ్ అంట. సార్ ఎన్నాళ్ళు ఇస్తారు సార్ ఇలాగా అంటే టోటల్ గా ఫస్ట్ 5 years, తర్వాత 5 years, తర్వాత 5 years, ఇలా 3 times లో 5 years లో మనకి ఎగ్జామ్షన్ అనేది చెప్తారంటమ్మా. సో ఫస్ట్ ఇయర్ లో 100%, సో నెక్స్ట్ 5 years లో 50%, ఆ తర్వాత కొన్ని కండిషన్స్ తో మనకి ఎగ్జామ్షన్ అనేది వస్తుందంట. ఇక్కడ ఎలా ఎగ్జామ్షన్ వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం అమ్మా. ఓకే, మా మానస మా అర్థమైందమ్మా? సో అర్థమైతే కనుక చదువమ్మా ఎస్సీజెడ్ గురించి. Eligible SSCs. Deduction under Section 10AA is available to all categories of SSCs, being entrepreneurs, namely individual, HUF, AOP, firms, LLP, company, etc., who derives profits or gains from an undertaking engaged in the export of articles or things or providing any service in any special economic zones. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే కనుక అదేంటి సర్వీస్? ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆర్టికల్ ఆర్ థింగ్. సో అలాంటి కేసెస్ లో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏమవుతుందంటే మా ఎగ్జామ్షన్. అమ్మ ఇక్కడ ఎస్సీజెడ్ యూనిట్ గా నేను ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా కంపెనీ కింద ఇన్కార్పొరేట్ చేయాలా? లేదు సార్, కంపెనీ కింద ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, conditions for claiming deduction. In order to claim deduction under this section, the undertaking shall fulfill the following conditions. A. It has commenced production or manufacturing of articles or things or provides any services between previous years relevant to assessment year 2006-7, but not later than assessment year 2020-21. Financial year ended on 31st March 2020. ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోయి ఉండాలి. అసెస్మెంట్ 2021 కల్లా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోయి ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్, B. It is not formed by the splitting up or the reconstruction of a business already in existence. However, if the undertaking which is discontinued on account of natural calamities, namely flood, typhoon, hurricane, cyclone, earthquake, or other convulsion of nature, or riots or civil disturbances, or accidental fire or explosion, or action by an enemy, or action taken in combating an enemy and later revived, shall not be considered as reconstruction of the existing business. ఇక్కడ నార్మల్ గా ఇక్కడ ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ బై స్ప్లిట్టింగ్ అప్ ఆర్ రీకన్స్ట్రక్షన్ అన్నాడు. కొత్త యూనిట్ ను ఎస్టాబ్లిష్ చేస్తే రాలు. Yes, sir. అలా కాకుండా నువ్వు అదర్ ఇక్కడ రీకన్స్ట్రక్షన్ అయ్యి జరిగినవి అంటే ఒక కంపెనీ 2 కంపెనీలుగా స్ప్లిట్ అయిపోయింది ఇలాంటివి చెప్తే కనుక మీకు ఎగ్జామ్షన్ అనేది ఎవరంటాము. Yes, sir. ఓకే, రైట్. నెక్స్ట్, C. It is not formed by the transfer of machinery or plant to a new business which was previously used for any purpose. However, up to 20% of the total value of machinery or plant can be the one which was previously used for any purpose. The machinery or plant shall not be regarded as previously used. If such machinery, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20% యూజ్డ్ మెషినరీ ఉండొచ్చు అంటున్నాడు. ఎంతవరకు ఎలా చేస్తున్నాడంటే యూజ్డ్ మెషినరీ 20%. ఖచ్చితంగా ఇది వేరే ఇప్పుడు కంపెనీ నుంచి స్ప్లిట్ అయ్యి రాకూడదు అంటే కొత్త కంపెనీ అయి ఉండాలనుకున్నాం. అలాగే మెషినరీ అనేది కొత్తది ఇన్స్టాల్ చేయాలనుకున్నాం. కానీ మెషినరీ ఎంతవరకు టాలరేషన్ ఇస్తాడమ్మా? 20%, sir. 20%. అంటే ఓల్డ్ మెషినరీ ఎంత ఉండొచ్చు?
80% ఉండొచ్చు. సో సపోజ్ ఓల్డ్ మెషినరీ 10 లక్షలు ఉందనుకోమ్మా, ఇప్పుడు నేను ఈ 80:20 అనే ప్రొవిజన్ కంప్లై చేయాలంటే నేను కొత్తగా మెషినరీస్ ఎంత కొనాలి? 10 లక్షల రూపాయల అసెట్ నా దగ్గర ఉంది, దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. Yes, మరి sir. అసెట్ ని యూజ్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ఎంత మెషినరీ కొనాలి కొత్తది? ఇంకో 2 lakhs కొనాలి సార్. నా దగ్గర ఎంత ఉందన్నానమ్మా? 8 lakhs కొనాలి సార్. అంటే నా దగ్గర ఆల్రెడీ మెషినరీ ఎంత ఉందని చెప్పాను? 10 lakhs సార్. 10 lakhs. 10 lakhs మెషినరీ 20% కి అయితే కనుక ఇక్కడ 80% కి ఎంత? లేకపోతే 40 lakhs sir. కదమ్మా, 40 lakhs సార్. లేకపోతే 80:20 వస్తుందా? రాదు సార్. సో 80:20 అనేది రావాలంటే కనీసం అక్కడ 80 lakhs నేను కనుక ఇక్కడ కొంటే అప్పుడు ఇక్కడ ఓల్డ్ మెషినరీ కొంటే రెండుకి సరిపోద్దమ్మా. ఎస్ సార్. సో ఓల్డ్ మెషినరీ టోటల్ వాల్యూ ఓల్డ్ మెషినరీ వాల్యూ ఎంత దాటకూడదు? 20% దాటకూడదు. 20% దాటకూడదు. ఎస్ సార్. అర్థమైందమ్మా? మరి ఇక్కడ అన్ని ఓల్డ్ మెషినరీ కింద తీసుకుంటారంటే కొన్ని న్యూ మెషినరీ కింద తీసుకుంటాము, ఓల్డ్ మెషినరీ కింద తీసుకోమంటున్నారంట. ఏంటి చూడు, Such machinery or plant was not at any time used in India. సో ఇప్పుడు కూడా అది ఇండియాలో యూజ్ చేయకుండా ఉండాలి. Such machinery or plant was imported into India. సో ఇండియాలో యూజ్ చేయకూడదు, వేరే కంట్రీ నుంచి ఇండియా తీసుకొచ్చి ఉండాలి. No depreciation has been allowed under this act to any person earlier. సో దీని మీద మళ్ళీ వేరే అసెట్స్ మీద వేరే వాళ్ళు ఎవరికి కూడా మనకి ఏమి ఇవ్వకూడదంట, Depreciation allow చేయకూడదు. డిప్రిసియేషన్ అలో చేయకుండా ఉంటే కనుక ఒకటి ఇండియాలో ఎప్పుడు యూజ్ చేసి ఉండకూడదు, 2 అది ఇంపోర్ట్ చేసుకుని ఉండాలి, 3 దాని మీద వేరే డిప్రిసియేషన్ ఎవరికి కూడా అలో చేసి ఉండకూడదంట. Yes, అప్పుడు sir. మాత్రమే ఇక్కడ ఈ 80:20 అనేది వర్క్ అవుతుంది. Yes, sir. నెక్స్ట్ Computation and period of deduction. Deduction is available in respect of profits and gains derived from the export of services, articles or things manufactured or produced. మా క్వశ్చన్ చెప్పమ్మా, ఇక్కడ నేను SEZ అనేది ఇన్కార్పొరేట్ చేశాను. Yes, sir. SEZ అనేది ఇన్కార్పొరేట్ చేసి డొమెస్టిక్ సేల్స్ కూడా చేస్తున్నాను. ఇక్కడ ఏం చేయాలి? SEZ నుంచి ఎక్స్పోర్ట్ Export. చేయాలి. Yes, sir. అలాగే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా సేల్స్ కూడా నేను చేస్తున్నాను, DTA సేల్ అంటారమ్మా. ఎక్స్పోర్ట్స్ సేల్ చేస్తున్నాను, DTA సేల్ చేస్తున్నాను, డొమెస్టిక్ టారిఫ్ ఏరియా సేల్స్. Yes, sir. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్షన్ జనరల్ గా మాట్లాడుకుంటే దేనికి ఇవ్వాలమ్మా? Exports కి ఇవ్వాలి sir. ఎక్స్పోర్ట్స్ కే కదా. అంటే నీకు Yes, వచ్చిన sir. ప్రాఫిట్ వచ్చింది అనుకోమా, ప్రాఫిట్ దేని మీద ఉంటది? రెండింటి మీద ఉంటది కదా. Yes, sir. డొమెస్టిక్ లోని ప్రాఫిట్ ఉంటది, ఎక్స్పోర్ట్ లోని ప్రాఫిట్ ఉంటది. Yes, sir. సో ఇది టోటల్ ప్రాఫిట్ అనుకుంటే కనుక రెండింటికి సంబంధించింది మనకి దేని మీద మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వాలి? Exports కి మాత్రమే ఇవ్వాలి sir. సో ప్రాఫిట్స్ ఉన్నాయమ్మా, ప్రాఫిట్స్ ఎలా మనం బైఫర్కేట్ చేస్తాం? ఈ ప్రాఫిట్ అనేది దేని వల్ల వచ్చినట్టు? టోటల్ టర్న్ ఓవర్ మీద కదమ్మా. Yes, sir. ఈ ప్రాఫిట్ టోటల్ టర్న్ ఓవర్ కి అయితే కనుక ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ కి ప్రాఫిట్ ఎంత? Yes, sir. అర్థమైందా? ఓన్లీ అర్థమైంది, sir. ఎక్స్పోర్ట్స్ కి రిలేటెడ్ ప్రాఫిట్ మాత్రమే మనం ఏం చేయాలంట? Exemption ఇవ్వాలి sir. ఎగ్జామ్షన్ అనేది ఇవ్వాలి. సో కాబట్టి ప్రాఫిట్ ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ వేస్తే కనుక ఇప్పుడు మనకి ఏమొస్తుందమ్మా? ఎంత exemption వస్తుంది sir. ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ కి సంబంధించిన ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది, అంతవరకు మాత్రమే Yes, మీరు sir. ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. నెక్స్ట్ చదువు. The deduction shall be computed in respect of the profits of the undertaking on the following basis: export turnover of the said unit by total turnover of the said unit into profits of the said unit. The ఇక్కడ profits. రాసుకున్నదేనా? Yes, ఇక్కడ sir. మన ఫార్ములా రాసుకున్నదేనా? Yes, sir. ప్రాఫిట్స్ ఫర్ ది టోటల్ టర్న్ ఓవర్ అని రాసుకుని అందులో ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తారు, డిడక్షన్ 10A అనేది. Yes, sir. అర్థమైందా? Yes, sir. ఈ ప్రాఫిట్స్ లో ఏమేమి టర్న్ ఓవర్స్ ఉంటాయి, దేని వల్ల వచ్చిన టర్న్ ఓవర్స్ ఉంటాయి? డొమెస్టిక్ టారిఫ్ ఏరియా వల్ల వచ్చింది ఉంటుంది, Exports వల్ల వచ్చింది ఉంటుంది sir. సో ఎక్స్పోర్ట్స్ వల్ల వచ్చింది ఉంటుంది. సో టోటల్ ఇక్కడ ఇందులో ఎక్స్పోర్ట్స్ వల్ల వచ్చిన టర్న్ ఓవర్ లో వచ్చిన ప్రాఫిట్ ని మనం ఇలా బైఫర్కేట్ చేస్తా ఉంటాం. Yes, sir.
రైట్, నెక్స్ట్ చదువు. The profits and gains derived from on-site development of computer software, including services for development of software outside India, shall be deemed to export profits eligible for deduction. ఆన్ సైట్ డెవలప్మెంట్ అంటే ఏంటమ్మా? ఇక్కడ మనం డెవలప్ చేసి ఇక్కడ నుంచి మనం అవుట్ సైడ్ ఇండియాకి పంపిస్తే ఎక్స్పోర్ట్ అన్నారు. Yes, sir. సో నా ఎంప్లాయీస్ నేను అక్కడే ఉంచి అక్కడే వర్క్ చేశానంటమ్మా. Yes, sir. అప్పుడు ఏమవుతుంది? ఆన్ On-site సైట్ development. అక్కడికి వెళ్ళి డెవలప్ చేస్తాం, ఇక్కడ నుంచి Yes, ఎక్స్పోర్ట్ sir. చేయట్లా. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఆన్ సైట్ డెవలప్మెంట్ కూడా దేనికి ట్రీట్ చేస్తానంటున్నాడు? ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ కింద ట్రీట్ చేయాలి. సో దాని వల్ల వచ్చిన ప్రాఫిట్ ని కూడా మనకి ఏం చేస్తాడమ్మా? ఎగ్జామ్షన్ ఇస్తారు సార్. ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 10(10)(a) అనేది వస్తుందంట. ఎస్ సార్. నెక్స్ట్. The deduction is available beginning with the assessment year in which the unit begins to manufacture or produce such articles or things or render services. The deduction in respect of profit and gains derived are as follows. Period deduction. First 5 consecutive assessment years 100%. సో ఫస్ట్ Next. 5 ఇయర్స్ మాత్రం ప్రాఫిట్ లో 100% ఇచ్చేస్తాడంట. Yes sir. నెక్స్ట్. Next 5 consecutive assessment years 50%. Next 5 consecutive assessment years, any amount transferred to special economic zone, reinvestment reserve account, or 50% of the profits, whichever is lower. సో మనకి ఫస్ట్ 5 ఇయర్స్ లో ఏం చేస్తున్నాడమ్మా? మొత్తం 100% ఇస్తున్నాడు. deduction. నెక్స్ట్ 5 ఇయర్స్ లో 50% ఇస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ లో మొత్తం 15 ఇయర్స్ అమ్మా. Yes sir. లాస్ట్ 5 ఇయర్స్ లో మాత్రం స్పెషల్ ఎకనామిక్ జోన్ రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ కి ఎంతైతే పంపిస్తున్నావో ఆ అమౌంట్ గానీ 50% గానీ నీకు ఎగ్జామ్షన్ ఇస్తున్నాడమ్మా, విచ్ ఎవర్ ఇస్ లోయర్. Yes sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అంటే డబ్బులు మళ్ళీ రీఇన్వెస్ట్ చేపిస్తున్నాడు. Yes sir. రీఇన్వెస్ట్ చేయకపోతే ట్యాక్స్ కట్టిచ్చేస్తాడమ్మా. Yes sir. నెక్స్ట్. It needs to mention that section 70 deals with set off of inter-source losses, section 71 deals with inter-head losses, and few other sections, namely 72 etc., deals with carry forward and set off of previous year's losses, subject to fulfillment of certain conditions. The details of these sections are dealt in chapter 10 aggregation of income and set off and carry forward of loss of this book. It may be noted that for the purpose of computation of deduction under section 10AA, the total income computed after set off of losses shall be considered and not the profit and gains of the business of the undertaking. To illustrate wherein ఒక నిమిషం. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఏవైతే ఉంటాయో ఫర్ కంప్యూటింగ్ ద డిడక్షన్స్ అండ్ సెక్షన్ 10AA, టోటల్ ఇన్కమ్ కంప్యూటెడ్ ఆఫ్టర్ సెట్ ఆఫ్ అండ్ లాసెస్. ఒకవేళ సెట్ ఆఫ్ లాసెస్ ని నువ్వు సెట్ ఆఫ్ చేసుకోకుండా ముందే నువ్వు ఇక్కడ ఎగ్జామ్షన్ ఇస్తున్నావు అనుకోమ్మా, ఈ లాసెస్ ఏమైతే నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. yes sir. సో ఈ సెట్ ఆఫ్ చేసేసిన తర్వాత బ్యాలెన్స్ ని నీకు ఎగ్జామ్షన్ కింద ఇస్తానని చెప్పేసి అని అంటున్నాడమ్మా. yes sir. ఓకే, నీకు టోటల్ గా ఒక 10 కోట్ల ప్రాఫిట్ ఉంది. లాస్ట్ ఇయర్ సంబంధించిన క్యారీ ఫార్వర్డ్ అయిన లాసెస్ 2 crores ఉన్నాయి. తీసేస్తే మనకి ఎంత ఎగ్జామ్షన్ వస్తుంది? 8 crores. 8 crores ఎగ్జామ్షన్ వస్తుంది. 10 crores కింద ఎగ్జామ్షన్ తీసుకున్నాం అనుకోమ్మా, ఈ 2 crores అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతే ఉంటుంది మనకి. yes sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. సో నెక్స్ట్ బాక్స్ తర్వాత పాయింట్ చూడమ్మా. Conditions for utilizing the special economic zone reinvestment reserve account. 10 ఏళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ లో 10 to 15 ఇయర్స్ లో నువ్వేం చేయాలి? స్పెషల్ ఎకనామిక్ జోన్ రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ నువ్వు పంపించిన అమౌంట్ గానీ లేకపోతే 50% ఆఫ్ ది ప్రాఫిట్ గానీ రెండిట్లో ఏది తక్కువైతే నీకు ఎగ్జామ్షన్ వస్తుంది కదమ్మా. yes sir. మరి స్పెషల్ ఎకనామిక్ జోన్ రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ నేను దేనికి ఉపయోగించాలంట? ఆ దేనికి ఉపయోగించకూడదు, దేనికి ఉపయోగించాలి అంటే కనుక చెప్పిన చూడమ్మా, ఏమని చెప్పాడు? yes sir. The reserve account shall be utilized only for the following purposes. 1. దేనికి ఉపయోగించాలంట స్పెసిఫిక్ గా? Yes sir. Acquiring machinery or plant which should be put to use for the first time within 3 years from the year in which the reserve was created. సో రిజర్వ్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ లోనమ్మా? Within 3 years sir. ఏం చేయాలి? మెషినరీ Machinery. ప్లాంట్ ని పర్చేజ్ చేయాలంట. Yes sir. నెక్స్ట్.
Until the acquisition of the machinery or plant, the amount can be utilized for the purpose of business. However, it should not be utilized for dividend or distribution of profits or remittance outside India's profits or creation of any asset outside India. సో డబ్బులు అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడుతున్నాడమ్మా. ఇండియాలో డివిడెండ్స్ కింద డిక్లేర్ చేసడం కానీ, రెమిటెన్స్ అవుట్ సైడ్ ఇండియాకి పంపించడం కానీ, అసెట్ అవుట్ సైడ్ ఇండియాలో క్రియేట్ చేసుకోవడానికి కానీ మనం ఏం చేయకూడదు, యూటిలైజ్ చేయకూడదు సార్. స్పెషల్ ఎకనామిక్ జోన్ రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ ఉపయోగించకూడదు అంట. మళ్ళీ ఏం చేయమంటున్నాడు, దీన్ని ప్లాంట్ అండ్ మెషినరీ కింద ఇన్వెస్ట్ చేయమంటున్నాడమ్మా. ఎస్ సార్. ఓకే రైట్, నెక్స్ట్. SSC shall furnish the particulars of the machinery or plant along with the return of income during the assessment year in which it was first put to use. సో మనం ఇక్కడ ఫస్ట్ పుట్ యూజర్ వచ్చినప్పుడే మనం సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఎస్ సార్. మనం ఏమేం కొన్నాము అనేది. ఓకే. ఎస్ సార్. రైట్, నెక్స్ట్. Consequences of violation of conditions. సో వైలేషన్ ఆఫ్ కండిషన్స్ చేస్తే ఏం చేస్తారు, ఇంత ముందు ఇచ్చిన ఎగ్జామ్షన్ తీసి పడేస్తారు. ఎస్ సార్. అంతే కదమ్మా. ఎస్ సార్. సో అది చదవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు 10AA. 10AA. ఎస్ సార్. సారీ 10AA నమ్మా, 10A 10AA సెక్షన్ అమ్మా, స్పెషల్ ఎకనామిక్ జోన్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్షన్స్. ఎస్ సార్.